వీళ్ళందరూ హీరోలు డైరెక్టర్లు కాదు, బిజినెస్ మ్యాన్ వీళ్ళంతా. ఒక పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచించాలో వీళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళకి ఏంటి అంటే జనాలు వాళ్ళ దృష్టిలో ఒక గొర్రెలు. సో ఆ గొర్రెల దగ్గర ఉన్న డబ్బుని ఎట్లయినా సంపాదించగలగచ్చు అనే పాయింట్ వాళ్ళకి తెలుసు. ఎట్లయినా చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ ఉంటారు, రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. వీళ్ళందరి దగ్గర ఉన్న డబ్బులు ఎట్లనో ఒకట్లా గుంజగలగాలి. అందుకే వాళ్ళు యూజ్ చేసుకున్న మీడియం సినిమా. ఒకప్పుడు జనాలకు అది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అల్లు అర్జున్ తన ఆర్మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు కదా. అల్లు అర్జున్ కి తెలుసు అది ఆర్మీ కాదు, ఎర్రి పుష్పాలు అని చెప్పి. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనగలిగేది ఎవరు? వాళ్ళంతే, నిజంగానే వాళ్ళు ఎర్రి పుష్పాలే. ఆ ఫీలింగ్ అల్లు అర్జున్ కి లేకపోతే టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. అసలు సినిమా ఎందుకు రేట్లు పెంచినట్టు? పుష్ప సినిమాలో ఏముందని? అదేం హై బడ్జెట్ సినిమా. హై బడ్జెట్ లో ఆ బడ్జెట్ అంతా హీరో రెమ్యూనరేషన్ కే కదా. అందులో ఏమైనా గ్రాఫిక్స్ ఉన్నాయా, లేకపోతే దశావతారం సినిమాలో లాగా పెద్ద గొప్ప మేకప్ లో చేసేది ఉందా? ఏముందా? ఆ అడవిలో ఆ మాసిపోయిన లుంగీలు చొక్కాలు అవే కదా. దానికి ఏం హై బడ్జెట్, అసలు ఏం ఖర్చు ఉంది? కేవలం హీరో రెమ్యూనరేషన్. ఆ రెమ్యూనరేషన్ ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కి వీళ్ళు మాది హై బడ్జెట్ సినిమా అని చెప్పి మళ్ళా దాని గురించి రేట్లు పెంచి ఇట్లా ఇష్టం వచ్చినట్టు బాదుతున్నారు. ఇంకా జనాలు ఎట్లయినా సినిమాకి బానిసలు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీని అన్నిటికీ ఫస్ట్ మెయిన్ పెద్ద హెడ్ ఎవరు అంటే రాజమౌళి. మోస్ట్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ఆయన, దాని సక్సెస్ఫుల్ డైరెక్టర్. అసలు సినిమాలో రెమ్యూనరేషన్ కాకుండా పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ లో బాహుబలికి వెళ్ళాడు ఆయన. రెమ్యూనరేషన్ బదులు ఆయనకు అప్పుడు ఏముంటుంది ఉద్దేశం? మాక్సిమం ప్రాఫిట్ తెచ్చుకోవాలని కదా. సో మాక్సిమం ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? సినిమా బాగా హైప్ లేపాలి, హైప్ లేపి టికెట్ల ద్వారా ఎక్కువ కలెక్షన్ రావాలి, అది ఆయనకు ప్రాఫిట్ గా మారాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒకప్పుడు 10 రూపీస్ ఉండేది టికెట్. దాన్ని రీసెంట్ గా అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. ఏదో ఫస్ట్ రోలో కూర్చుంటారు కదా, నేల టికెట్ అంటారు. 30 రూపాయల టికెట్ ని 500 రూపాయలు చేశారు. అంటే ఒక కామన్ ఆడియన్స్ కి సినిమా చూసే ఆ ఎంటర్టైన్మెంట్ సోర్స్ కూడా దూరం చేయాలనా, లేకపోతే అందులో కూడా మాక్సిమం ప్రాఫిట్స్ గుంజాలనా? వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? జనాలకి రైట్ టు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచే సినిమాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకునే రైట్ టు ఎంటర్టైన్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా వాళ్ళు చేసుంటారు కదా. అటువంటి రైట్ టు ఎంటర్టైన్మెంట్ ని గవర్నమెంట్లు కూడా జనాలకి అది సినిమా చూడటం అనే ఒక హ్యాబిట్ ఎలాగైనా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. గుర్రెలే వాళ్ళు అన్న వాళ్ళ దృష్టిలో చూసుకుంటూ గవర్నమెంట్లు కూడా రేట్లు పెంచడానికి అనుమతులు ఇస్తున్నాయి. అసలు మిడ్ నైట్ షోస్ ఏంటి, ఈ నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం ఏంటి, ఎందుకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు మీరు సినిమాను ఒక డేట్కి చెప్పినప్పుడు మళ్ళీ ప్రీమియర్ షోస్ లేకపోతే ఫ్యాన్ షోస్ అని ముందు రిలీజ్ చేస్తున్నారు. ఆ కాడికి ముందు డేటే చెప్పుకోవచ్చు కదా. ఒక డేట్ చెప్పడం ఎందుకు, ముందు డేట్కి రిలీజ్ చేయడం ఎందుకు? అవి కూడా థియేటర్లో నిండిపోతున్నాయి కదా ఎట్లయినా. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ చేయని అన్ని స్క్రీన్స్ పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తున్నాం అన్నారు కదా. మరి అన్ని స్క్రీన్లలో ఒకే రోజు అన్ని బుకింగ్స్ అవుతాయి కదా. మీరు నార్మల్ టికెట్ రేట్ పెట్టినా మీ కలెక్షన్లో దాటిపోతుంది కదా. మరి ఎందుకు, ఎవరి కోసం టికెట్ రేట్లు పెంచుతున్నట్టు? ఎవరి ప్రాఫిట్స్ మాక్సిమైజ్ చేయడానికి? అక్కడ ఏది చెప్తే జనాలు అది నమ్మేస్తారని ఒక దీంట్లో ఉన్నారు. జనాలు కూడా మీకు అనుకూలంగా అలానే బిహేవ్ చేస్తున్నారు. సినిమా టికెట్లు రేట్లు పెంచడము, గవర్నమెంట్ లో కంట్రోల్ చేయక ఈ జనాలు ఇట్లా ఊరుకోకుండా అడ్డగోలుగా బుకింగ్లు చేస్తే, నేను చెప్తున్నా కదా, నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ రాజమౌళి సినిమా వచ్చేదానికి 2000 లేదా 3000 రూపాయల టికెట్ పెట్టినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. 75 రూపాయలు 100 రూపాయలు ఉన్న టికెట్ ని 1000 రూపాయలకి చేశారు. ఇప్పుడు రాజమౌళి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో, 2-3 years తర్వాత వస్తుంది కదా. ఆ టైంకి 2000-3000 పర్ టికెట్ పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లు కంట్రోల్లో ఉంచాలి అని చెప్పినప్పుడు ఎందుకు పెంచొద్దు, ఎందుకు నిర్మాతలు ఏమవ్వాలని దొంగేడుపలని ఏడ్చారు కదా. అట్లా గవర్నమెంట్ కనుక కంట్రోల్ చెయ్యకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేశారు వాళ్ళు. ఎవరన్నా కంట్రోల్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, ప్రజల గురించి ఆలోచించి. అందులో మేబీ ఆయన పొలిటికల్ ఆస్పెక్ట్ ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు, కానీ జనాలకు అది బెనిఫిటే కదా అయింది. అక్కడ జగన్ ఉన్నప్పుడు నాకైతే టికెట్ రేట్లు ఎక్కడ తగ్గినట్టు కనపడలే. ఈ డీజే టిల్లు సినిమా విజయవాడలో 150-175 ఈ రేంజ్ లో చూసాను నేను. ఆ రేట్ల మీద ఎక్కడ జగన్ ఏం తగ్గిలేదు. జగన్ ఏం చేశాడంటే రేట్ని కంట్రోల్ చేశాడు, పెరగనీయకుండా, అంతే. ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు కంట్రోల్లో ఉండాలంటే ఒకే ఒక సొల్యూషన్, జనాలు గొర్రెల్లాగా వాళ్ళ దృష్టిలో ఎర్రి పుష్పాల్లాగా వెళ్ళి వాళ్ళు పెట్టిన రేట్లు కొనకుండా ఎవడో ఆగిపోయారు అనుకో, ఎందుకు తగ్గవు రేట్లు? అసలు ఖచ్చితంగా తగ్గిస్తారు. వాళ్ళకి సినిమాలు ఆడొద్దా? ఖచ్చితంగా తగ్గిస్తారు. మనం ఎన్ని రోజులైతే ఎర్రి పుష్పాల్లాగా ఎర్రి గొర్రెల్లాగా వాళ్ళు పెట్టిన రేట్ల కొంటామో వాళ్ళు పెంచుకుంటూ పోతారు. అసలు ఇట్లా అడ్డగోలు రేట్లు పెట్టి పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్కి కానీ హైకోర్టుకు కానీ వీళ్ళకి ఏ లాభము లేకుండానే ఇట్లా పర్మిషన్లు ఇస్తున్నారా? మొత్తం ఒక సినిమా స్క్రాచ్ నుంచి బయటకు రిలీజ్ అయ్యే టైం దాకా ఎవరెవరికి ఎంతెంత హెల్ప్ అయిందో మరి వెనక నుండి ఈ రేట్ల మీద సినిమా రిలీజ్ చేయాలి అంటే.
అసలు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? జనాలు వాళ్ళ ఇష్టము, వాళ్ళకి నచ్చితే కొనుక్కొని వెళ్తారు టికెట్లు అన్నారు కదా. మరి అట్లయితే హెల్మెట్లకి చలాన్లు ఎందుకు బాదుతున్నట్టు? జనాలు ఇష్టం కదా, వాడికి పెట్టుకొని వెళ్తే వెళ్తాడు, లేకపోతే లేదు. అక్కడ మీకు గవర్నమెంట్కి ఏదైతే ఒక జనాల మీద ప్రేమ కలిగిందో ఇప్పుడు కూడా అదే ప్రేమ చూపించవచ్చు కదా. హెల్మెట్ పెట్టుకున్నప్పుడేమో ఏదో మీకు జనాల మీద చాలా ప్రేమ ఉన్నట్టు, మీ ప్రాణాల కోసమే మేము పెట్టుకోమంటున్నాము అని కవరింగ్ చేస్తారు కదా, చలాన్లు బాధాలని ఒక రీజన్తో. అక్కడ మీరు ఏదైతే కవరింగ్ చేస్తున్నారో జనాల హెల్త్ శ్రేయస్సు కోసం అని పెద్ద పెద్ద పదాలు వాడతారో, ఇక్కడ కూడా జనాల డబ్బుల శ్రేయస్సు కోసము ధరల్ని కంట్రోల్ చేస్తున్నాము అని కూడా చెప్పొచ్చు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కూడా పర్మిషన్ ఇచ్చాడు పెంచుకోవడానికి అన్నారు. జనాలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు పార్టీల తరపున పొలిటికల్ వార్స్ అని అనుకుంటున్నారు అంతే తప్ప ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒకటే. మరి పర్మిషన్లు ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళు నిజంగానే గొడవ పడుతుంటే? ఎందుకంటే వాళ్ళందరికీ ఓన్లీ పవర్ అండ్ మనీ మ్యాటర్స్. జనాలు వాళ్ళ దృష్టిలో పిచ్చి పుష్పాలు. అడ్డమైన వాటి ఎన్నిటికో ధర్నాలు, ర్యాలీలు, రన్నులు చేస్తుంటారు కదా. ఇట్లా కొన్ని కోట్ల మందికి డైలీ యూజ్ అయ్యేది, డైలీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి యూజ్ అయ్యేది, ఇట్లా మూవీ రేట్స్ తగ్గించాలి అని చెప్పి నెక్లెస్ రోడ్ లో ఒక రన్ చేస్తే ఎట్లా ఉంటది అంటారు? ఒక బాయ్కాట్, ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ లోకి రావాలి. బాయ్కాట్ TFI రేట్స్ అనో, లేకపోతే బాయ్కాట్ తెలుగు మూవీ టికెట్ రేట్స్ అని ఏదైనా వస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి, మూవీస్ అనేవి మన డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. తినేటప్పుడు కానీ, ట్రావెలింగ్లో కానీ, ఎక్కడ కూర్చున్నా ఒక కామన్ మ్యాన్కి, డబ్బు ఉన్నోడికైనా డబ్బు లేనోడికైనా చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అట్లాంటిది ఒక పేదవాడికి దూరం చేస్తున్నారు వీళ్ళు. OTTలో చూసుకోవచ్చు కదా అంటారేమో, OTTకి డబ్బులు కట్టాలి కదా.